నల్గొండ జిల్లా బంద్ ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్తూ ఉన్న టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్, ఎల్ రమణ, మోత్కుపల్లి నరసింహులను చిట్యాల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. నల్గొండలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా అక్కడికి వెళ్లొద్దని నేతలకు చెప్పారు పోలీసులు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న చౌటప్పల్, చిట్యాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరు వర్గాలను దూరంగా పంపించే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నేతల కార్లపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. అంతటితో ఊరుకోకుండా పోటాపోటీగా రోడ్డుపై బైఠాయించారు. చిట్యాల దగ్గర అరెస్టు చేసిన టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, ఎర్రబెల్లి, మోత్కుపల్లిని రామన్నపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు రేవంత్ రెడ్డి, రమేష్ రాథోడ్ను భూదన్ పోచంపల్లి మండలం కొత్తగూడెం దగ్గరే అరెస్టు చేశారు పోలీసులు. ఓటు కట్ట నిలబడి మా నాయకులను దించి మా బండ్లు బగలగొట్టిస్తుండ్రు, మా పార్టీ కార్యాలయాలను తగలబెట్టిస్తున్నారు. అంటే ఇది ఏ రకమైన విధానానికి ప్రభుత్వం ఎటువైపు పరిపాలన కొనసాగిస్తుందో మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఖచ్చితంగా రేపు రాబోయే శాసనసభ సమావేశాలలో వీటన్నింటికి సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. అదేవిధంగా అక్రమ అరెస్టులు చేసినందుకు, మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టించినందుకు ఈ జిల్లా ఎస్పీ మీద కూడా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో పార్టీలో చర్చించుకొని సమీక్షించుకొని ఈ జిల్లా ఎస్పీకి కూడా వ్యతిరేకంగా అన్ని స్థాయిలలో ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటం ఉంటుంది.